బీటెక్ జాయిన్ అవ్వాలి అనుకునే ప్రతి స్టూడెంట్ మైండ్‌లో ఉండే కామన్ డౌట్ ఏంటంటే సీఎస్‌సి తీసుకోవాలా? ఈసీఈ తీసుకోవాలా అని. ప్రతి ఒక్కరు చెప్పే మాట ఒకటే. సీఎస్‌సి చేస్తే సాఫ్ట్‌వేర్ జాబ్ వస్తుంది. లైఫ్ సెట్ అయిపోతుందని. లేదా ఈసీఈ చేస్తే బోత్ హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ అండ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ ఫీల్డ్స్ ఓపెన్‌లో ఉంటాయి. బట్ క్లియర్‌గా ఎవ్వరు కరెక్ట్‌గా తెలుసుకోవాల్సిందైతే ఎవరు చెప్పరు. ఈరోజు ఈ వీడియోలో ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేకుండా, ఎలాంటి సోది లేకుండా డైరెక్ట్‌గా మాట్లాడుకుందాం. మీ పర్సనాలిటీకి, మీ గోల్స్‌కి ఏది కోర్ మ్యాచ్ అవుతుందో నెక్స్ట్ 6 మినిట్స్‌లో మీకు మీరే డిసైడ్ అయ్యి క్లారిటీ నేను ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ క్లియర్‌గా అసలు మ్యాటర్ ఏంటో చూద్దాం. సీఎస్‌సిలో బేసిక్‌గా మీరు ఏం నేర్చుకుంటారంటే సాఫ్ట్‌వేర్, ఆల్గోరిథం, కోడింగు, డేటాతో ఎలా పనిచేయాలి ఇవన్నీ మీరైతే నేర్చుకుంటారు. రియల్ వరల్డ్‌లో విజిబుల్‌గా ఉన్న సాఫ్ట్‌వేర్ టూల్స్, వెబ్‌సైట్స్, యాప్స్ దగ్గర నుంచి ఇంటర్నల్‌గా ఉండే క్లౌడ్ స్టోరేజ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ వరకు అన్నీ కోడింగ్‌తోనే నడుస్తాయి. సో, మీరిక్కడ కోడింగ్ అనేది బాగా నేర్చుకోవాలి. సో, ప్రతిదీ ప్యూర్ లాజికల్ థింకింగ్ అండ్ డిజిటల్ క్రియేషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక ఈసీఈకొస్తే ఇది కంప్లీట్‌గా ఫిజికల్ సిస్టమ్స్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్ గురించి. మన ఫోన్‌లో ఉండే మైక్రోచిప్స్, ఆటోనామస్ కార్స్ అండ్ వీటిల్లో ఉండే సెన్సార్స్, 5జీ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఎలా వర్క్ అవుతాయి, హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ డెలివరీ ఎలా జరుగుతుంది, ప్యూర్ ఇంజినీరింగ్ అప్లికేషన్ సిస్టమ్స్. సింపుల్‌గా చెప్పాలంటే సీఎస్‌సి వాళ్ళు సాఫ్ట్‌వేర్ రాస్తే ఆ సాఫ్ట్‌వేర్ రన్ అయ్యే కంప్యూటర్ బ్రెయిన్‌ని డిజైన్ చేసేదే ఈసీఈ వాళ్ళు. సో, ఇలా గుర్తుపెట్టుకోండి. మీకొక క్లారిటీ అయితే ఉంటుంది. ఏ బ్రాంచ్ దేనికి సూట్ అవుతుంది, ఎలా వర్క్ అవుతుంది అనేది. ఇప్పుడు అందరికీ కావాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ జాబ్స్ అండ్ సాలరీ. సీఎస్‌సి గురించి మీకు తెలుసు. మార్కెట్‌లో సాఫ్ట్‌వేర్ డొమైన్ ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటుంది. సర్వీస్ బేస్డ్ కంపెనీస్ నుంచి హెవీ ప్యాకేజెస్ ఇచ్చే ప్రొడక్ట్ బేస్డ్ టెక్ జెయింట్స్ వరకు వెబ్ డెవలపర్స్, డేటా సైంటిస్ట్స్ అండ్ డెవాప్ స్పెషలిస్టులకి రిక్రూట్మెంట్ హెవీగా అయితే ఉంటుంది. కోడింగ్ స్కిల్స్ సూపర్‌గా ఉంటే మీకు డైరెక్ట్ ఎంట్రీ వచ్చి హై పేయింగ్ జాబ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. మరి ఈసీఈ పరిస్థితి ఏంటి? ఈసీఈ ఒక యూనిక్ అడ్వాంటేజ్ ఏంటంటే డైనమిక్ రేంజ్ ఫ్లెక్సిబిలిటీ. మీరు వీఎల్ఎస్ఐ అంటే వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్, ఎంబెడ్డింగ్ సిస్టమ్ ఆర్ రోబోటిక్స్ లాంటి కోర్ హార్డ్‌వేర్ డొమైన్స్ వైపు వెళ్ళొచ్చు. లేదా సైడ్ బై సైడ్ కోడింగ్ బ్యాలెన్స్ చేసుకొని ఐటీ జాబ్స్‌కి కూడా మీరైతే ఎలిజిబుల్ అవ్వచ్చు. ఈసీఈ స్టూడెంట్స్ సాఫ్ట్‌వేర్ జాబ్స్‌కి కూడా మీరైతే ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ కోడింగ్ నేర్చుకుంటే. కానీ సీఎస్‌సి స్టూడెంట్స్ కోర్ హార్డ్‌వేర్ ఎలక్ట్రానిక్ జాబ్స్‌కి కంపెనీస్ అలో చెయ్యవు. ఎందుకంటే వాళ్ళకంత ఎలక్ట్రానిక్స్ మీద నాలెడ్జ్ అయితే ఉండదు. సో, ఈసీఈ వాళ్ళకి ఇదే పెద్ద అడ్వాంటేజ్. కానీ మీరు హార్డ్‌వేర్ వైపు వెళ్ళాలా? సాఫ్ట్‌వేర్ వైపు వెళ్ళాలా? అనేది మీరు మీ సెకండ్ ఇయర్‌లోనే డిసైడ్ అవ్వాలి. అంటే దానికి తగ్గట్టుగా మీరైతే మీ ప్రిపరేషన్‌ని స్టార్ట్ చేయాలి. మనకి కామన్ మిత్ ఏంటంటే అటు హార్డ్‌వేర్ వైపు, ఇటు సాఫ్ట్‌వేర్ వైపు వెళ్ళొచ్చు అని అంటుంటారు. కానీ మీరది సెకండ్ ఇయర్‌లోనే డిసైడ్ అవ్వాలి. సరే, ఇప్పుడు జాబ్స్ ఉన్నాయి కానీ ఆలోచించాల్సింది కాలేజ్ జాయిన్ అవ్వాక డైలీ సిట్యుయేషన్ ఎలా ఉంటుంది? ఇ ఎవరు ఎక్కువ బాధపడతారు? ఎవరు ఎక్కువ ఏది నేర్చుకోవాలి? ఎవరికి ఎలాంటి ప్రాక్టికల్ స్కిల్స్ ఉండాలనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ప్రాక్టికల్‌గా చెప్పాలంటే ఈసీఈ సిలబస్ కొంచెం హెవీగానే ఉంటుంది. దీనిలో ప్యూర్ మ్యాథమెటిక్స్, కాంప్లెక్స్ ఫిజిక్స్ థియరీ, వేవ్ ప్రాపగేషన్స్ అండ్ కాంప్లెక్స్ సర్క్యూట్స్ గురించి, వైరింగ్ స్కీమ్స్ గురించి ప్రతీదీ చాలా టఫ్‌గా అయితే ఉంటుంది. ఈసీఈ గురించి మనం మాట్లాడుకుంటే. ల్యాబ్ సెషన్స్‌లో థియరిటికల్ నాలెడ్జ్‌ని ఫిజికల్ ఇంప్లిమెంటేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చాలా ఇన్ డెప్త్ లెర్నింగ్, ప్రాక్టికల్ అండర్‌స్టాండింగ్ అయితే ఉండాల్సి ఉంటుంది ఈసీఈ స్టూడెంట్స్‌కి. ఇప్పుడు సీఎస్‌సి సిలబస్ కంపారిటివ్‌గా ప్రాసెసింగ్ లాజిక్ పైన అడ్వాన్స్‌డ్‌గా, బ్రాడ్‌గా అయితే ఉంటుంది. లాజిక్ ట్రిగ్గర్ అయితే కోడ్ రన్ అవుతుంది. సింటాక్స్, రన్ టైమ్ ఈజీ డీబగ్ కూడా చేసుకోవచ్చు. బట్ పర్ఫార్మెన్స్ ఇష్యూ ఒకటే. సాఫ్ట్‌వేర్ టూల్స్ అండ్ ఫ్రేమ్‌వర్క్స్ ప్రతి 6 మంత్స్‌కి అప్డేట్ అవుతూనే ఉంటాయి. కాన్స్టెంట్‌గా కంటిన్యూస్ సెల్ఫ్ లెర్నింగ్ మోడ్‌లోనే సీఎస్‌సి స్టూడెంట్స్ అయితే ఉండాలి. టెక్నాలజీ స్పీడ్‌తో పాటు అప్డేట్స్ అవ్వకపోతే మీరు చాలా వెనకబడిపోతారు. సో, మీరు ఇప్పుడున్న ప్రెజెంట్ మార్కెట్‌కి తగ్గట్టు ఎప్పటికప్పుడు కొత్త స్కిల్స్ నేర్చుకుంటూనే ఉండాలి సీఎస్‌సి స్టూడెంట్స్. సో, ఫైనల్‌గా కన్క్లూజన్‌లోకొద్దాం. ఈ 2 ఆప్షన్స్‌లో మీకు ఏది ఎవరికి సూట్ అవుతుంది? మీరు ఏది సెలెక్ట్ చేసుకోవాలి. మీకు కాంప్లెక్స్ కోడింగ్ లాజిక్ బిల్డ్ చేయడం ఇష్టం ఉంటే, డైలీ కంటిన్యూయస్ అప్డేట్స్ డైనమిక్ ప్లాట్‌ఫామ్ పైన డిజైన్ చేయాలని అనుకుంటే, అండ్ మీకు వెరీ ఇంపార్టెంట్ హై పేయింగ్ గ్లోబల్ సాఫ్ట్‌వేర్ డొమైన్ ఇమ్మీడియేట్‌గా ప్రయారిటైజ్ చేస్తారు. అండ్ మీకు ఎక్కువ ప్యాకేజెస్ కావాలి. అండ్ నేను ఈ లాజికల్ బిల్డింగు నాకు ఇలాగా పజిల్స్ సాల్వ్ చేయడం ఇలాంటివి ఇష్టము అని అనుకుంటే మీరైతే సీఎస్‌సిలోకి అయితే వెళ్ళొచ్చు. ఒకవేళ మీకు డైనమిక్ ఫిజిక్స్ అప్లికేషన్స్, గ్యాడ్జెట్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఈసీఈ, ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ మీకు ఇంట్రెస్ట్ ఉండుంటే ఏరోస్పేస్ గురించి, ఆటోమొబైల్ ఆటోమేషన్, సైడ్ సిస్టమ్స్ బిల్డ్ చేయాలని ఉంటే మీరు ఈసీఈని అయితే చూస్ చేసుకోవచ్చు. సో, మీ స్టాండర్డ్ కట్ ఆఫ్ లెవెల్స్ అండ్ డైరెక్ట్ ప్యాషన్ బేస్ చేసుకొని మీరు నేను చెప్పిన ఈ పై విధంగా ఏది మీకు ఇష్టమైతే మీరు అదైతే చూస్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి. నాకు ఇలాగ గ్యాడ్జెట్స్ అంటే బిల్డ్ చేయడం ఇష్టం ఇలాగని చెప్పి మీరు ఒకవేళ ఎక్కువ చదవలేకుండా ఈసీఈ తీసుకుంటే మీరు ఫెయిల్ అవుతారు. మీరు
ఏ డొమైన్ తీసుకున్నా, ఏ కోర్స్ తీసుకున్నా మీరైతే కష్టపడాల్సి ఉంటుంది. ఎవరో ఏదో చెప్పారని చెప్పి ఎప్పుడు ఏది చూస్ చేసుకోవద్దు. తర్వాత మీరే ఈ 4 ఇయర్స్ బాధపడాల్సి ఉంటుంది. సో, ఈ ఇన్ఫర్మేషన్‌ని మీ ఫ్రెండ్స్‌కైతే షేర్ చేయండి. సీఎస్‌సి, ఈసీఈ తీసుకుందామని కన్‌ఫ్యూజన్‌లో ఉన్నోళ్ళకి ఈ వీడియో ఉపయోగపడిందనే అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో చూసాక ఏదైనా క్లారిటీ వచ్చిందా లేదా అనేది కింద కామెంట్స్‌లో చెప్పండి. అండ్ ఇలాంటి వీడియోస్ మన ఛానెల్‌లో వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు స్టూడెంట్స్ ఒక కన్‌ఫ్యూజన్ స్టేట్‌లో ఉంటారు. సో, వాళ్ళకి ఒక అండర్‌స్టాండింగ్ కోసమే ఈ వీడియోస్ అయితే చేస్తున్నాం. సో, వచ్చే వీడియోస్‌లో అయితే మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియో రోజుకొకటి వస్తూనే ఉంటుంది. సో, టేక్ కేర్. బై.